నిజామాబాద్ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్కి సంబంధించి ఒక కుటుంబం బలైపోయింది. అయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి వడ్డేపల్లికి చెందినటువంటి గ్రామానికి చెందినటువంటి హరీష్ గత కొంతకాలంగా ఆన్లైన్లో బెట్టింగ్ చేస్తూ ఉన్నారు. ఆన్లైన్ బెట్టింగ్కి సంబంధించి క్రికెట్ మ్యాచ్లు కానివ్వండి, ఇతర మ్యాచ్లకు సంబంధించినట్టు ఆన్లైన్లో బెట్టింగ్ నడుపుతున్నటువంటి నేపథ్యంలో ఈ బెట్టింగ్కి సంబంధించి ఆయన దాదాపు 20 లక్షల వరకు నష్టపోయినటువంటి నేపథ్యంలో ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానివ్వండి, ఇంటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కానివ్వండి, అప్పు రూపంలో మళ్ళీ ఆ డబ్బును తీసుకొచ్చి ఆన్లైన్లో కట్టి ఆన్లైన్లో బెట్టింగ్ ఆడారు. ఇదే నేపథ్యంలో దాదాపు 20 లక్షలను కోల్పోయిన తర్వాత ఇంటికి వచ్చేసి తన తల్లిదండ్రులతో చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళ ఆగ్రహానికి గురైనప్పటికీ కూడా ఇంటికి మీదకి వచ్చినటువంటి వాళ్ళు చేసినటువంటి అప్పులు తీర్చడానికి వాళ్ళు ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఉన్నటువంటి పొలాన్ని అంతా అమ్మినా కూడా ఆ ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సరిచేసే పరిస్థితి లేకపోవడంతో వేరే దిక్కు చోచక ఈరోజు ఉదయం తల్లి, తండ్రి అలాగే హరీష్ ముగ్గురు కలిసి ఈరోజు ఉదయం ఉరివేసుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికే ఆన్లైన్ బెట్టింగ్కి సంబంధించి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రభుత్వం దీని మీద అలర్ట్ చేస్తూ వస్తుంది. అలాగే సోషల్ మీడియాకి సంబంధించి ఆన్లైన్ బెట్టింగ్ చేయాలని చెప్పేసి ఎవరైతే ప్రేరేపితం చేస్తారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. తాజాగా ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా మళ్ళీ ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించిన అంశము మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. అయితే గత కొంతకాలంగా 2024కు సంబంధించి ఈ 10 నెలల్లోనే దాదాపు 100 కుటుంబాలు ఈ ఆన్లైన్ బెట్టింగ్కి సంబంధించి నష్టపోయాయని కూడా చెప్తూ వస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉండేటువంటి వ్యక్తులు కానివ్వండి, సెలబ్రిటీలు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ బెట్టింగ్ని ప్రోత్సహిస్తూ సోషల్ మీడియాలో వాటికి సంబంధించిన యాడ్స్ చేస్తూ వాటిని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అయితే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి సంబంధించి ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళు చేసినటువంటి యాడ్స్కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలామంది ఆన్లైన్ బెట్టింగ్ వైపు మళ్ళుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు అక్కడ లక్షల్లో డబ్బులు నష్టపోయి లక్షల్లో డబ్బులు పోగొట్టుకొని కుటుంబాన్ని, భార్యా బిడ్డల్ని, తల్లిదండ్రుల్ని రోడ్డు మీదకి లాగేసినటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూసాం. తాజాగా నిజామాబాద్ జిల్లా వడ్డేపల్లికి చెందినటువంటి ఈ హరీష్ సంఘటన కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్కి సంబంధించినటువంటి దాదాపు 25 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వయసు కలిగినటువంటి హరీష్ గత కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్ చేస్తూ వస్తున్నారు. ఫ్రెండ్స్తో చేసినటువంటి తరుణంలో వాళ్ళు చేసేటువంటి పనిని చూసి ఇతను కూడా దానికి అట్రాక్ట్ అయ్యి ఆన్లైన్ బెట్టింగ్ కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. తల్లిదండ్రులు ఎన్నిసార్లు వాదించినప్పటికీ కూడా అతను వినకపోవడంతో పూర్తి స్థాయిలో డబ్బు మొత్తం పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ చివరికి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి తను చేసిన తప్పుని ఒప్పుకున్నారు. అయితే తల్లిదండ్రులు తన కుమారుడు చేసిన తప్పును సరిదిద్దాలని చెప్పేసి వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఆస్తిపాస్తులు అన్నింటినీ కూడా అమ్మినా కూడా అతను చేసినటువంటి అప్పులను కూడా తీర్చలేనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళ ముగ్గురు ఈరోజు ఉదయం ఇంట్లోనే ఉరివేసుకొని ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాం. అయితే వీటన్నిటికీ సంబంధించి ఖచ్చితంగా ఒక చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాలు భావిస్తూ వస్తున్నాయి. దీంతోపాటు ఏవైతే ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించిన సంస్థలు ఉంటాయో, ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించిన కంపెనీలు ఉన్నాయో వాటిని ప్రమోషన్స్ ఎవరైతే చేస్తారో దాంతోపాటు కొన్ని ప్రాంతాల్లో వాటిని ఇప్పుడే చాలా రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించిన యాప్లను కూడా బ్యాన్ చేసిన నేపథ్యంలో ఇంకా చాలా రాష్ట్రాల్లో ఇల్లీగల్గా కొన్ని ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ నడుస్తూ వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో చాలామంది వేలల్లో, లక్షల్లో, కోట్లలో డబ్బులు నష్టపోతున్న నేపథ్యంలో వాటిపైన ప్రభుత్వాలు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి బాధితులు అందరూ వాపోతున్నారు. ఇవన్నీ ఆ రాష్ట్రాల్లో కానివ్వండి, ఆ ప్రాంతాల్లో కానివ్వండి రాకుండా ఆ యాప్లు బ్యాన్ చేయాలని చెప్పేసి కూడా తెలుపుతున్నారు. ఇప్పటికైనా ఇలా ఒక్కొక్క కుటుంబం రోజుకు నష్టపోతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి వాటిపైన ఖచ్చితంగా తక్షణమే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తారో, ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించుకోవాలని ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకొని వాళ్ళపైన కూడా కఠినంగా శిక్షలు వేయాలని చెప్పేసి కూడా బాధితులందరూ వాపోతున్నారు. అయితే ఈరోజు హరీష్కి సంబంధించినటువంటి ఘటన మరొకరికి జరగకుండా ఉండాలంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని వెంటనే బంద్ చేయాలని చెప్పేసి కూడా బాధితులందరూ కోరుకుంటున్నారు. హరీష్ కుటుంబానికి సంబంధించి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత ఆ ముగ్గురు శవాలను కూడా కుటుంబ సభ్యులకు అందిస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ యొక్క విషాద ఘటన జరగడంతో వడ్డేపల్లిలోను అలాగే నిజామాబాద్ జిల్లాలోనూ కూడా ఒక చీకటి అలుపుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.